చేపల మార్కెట్ ఎక్కడో తెలియదు, చూపిస్తావా అని నా ఫ్రెండ్ అడిగితే, చూపించేదేంటి పద కొనిపిస్తా బేరమాడని చెప్పి మరీ తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళిన కొత్తల్లో బేరం అడగాలంటే చాలా సిగ్గేసేది. అడగకపోతే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఇక సిగ్గన్ని పక్కన పెట్టి ఈ మధ్య బేరాలు అయితే అడగడం స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ కి అయితే కొనిపెట్టేసి వస్తూ నేను కూడా అదే చేత కొనుక్కొని తెచ్చుకున్నాను. 1200 చెప్పింది, బేరమాడి తెగ్గొట్టి 600కి తీసుకున్నాను. నేను తీసుకుంది పండుగప్ప చేప. ఢిల్లీ నుండి ఆంధ్ర వచ్చాక మా వాళ్ళకి ఎక్కువ ఫిష్ పెడుతున్నాను, సో వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ చేపలో ఒమేగా 3 ఎక్కువ ఉంటదంట, ఇది తింటే బుర్ర బాగా పనిచేస్తుందంట. సరే అని చెప్పి కొంచెం కాస్ట్లీ అయినా అదే 2 సార్లుగా వండొచ్చు అని చెప్పి కొని మరీ తీసుకొచ్చాను. ఈ మధ్య మనకు కూడా మతిమరుపు ఎక్కువైపోతుంది. ఒక పని చేద్దామని స్టార్ట్ చేస్తాను, అది వదిలేసి మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్ళిపోతాను. నా కొడుకులు ఇద్దరు చూపించే చుక్కలకి ఎక్కడ ఏది పెట్టానో కూడా గుర్తుండట్లేదు. ఫుల్ టైం మదర్ గా ఉండడం కన్నా పెద్ద టఫెస్ట్ జాబ్ ఇంకోటి ఉండదు బాబోయ్. పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కూల్లో భరించే టీచర్స్ కి ఒక దండం పెట్టచ్చు. ఇక చేపలో 4 ముక్కలు తీసి కొద్దిగా పులుసు అయితే పెట్టాను. తాలింపులో జీలకర్ర మెంతులు మస్ట్, తర్వాత కొంచెం అల్లం పేస్ట్, లాస్ట్ లో ధనియాల పొడి, అంతే. ఆయిల్ బయటికి తేలేంత వరకు ఉంచుకుంటే ఫిష్ పులుసు రెడీ. మొత్తం అయ్యేసరికి నాకు బాగా ఆకలేసింది, తిన్నాను. భలే ఉంది టేస్ట్. సబ్స్క్రైబ్.